ఈరోజు రామాంజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకని 2 నిమిషాలు ఆయన గురించి మౌనం పాటించాల్సిందిగా తెలియజేస్తున్నాం. జోహార్ రామాంజీరావు గారు, జోహార్ రామాంజీరావు గారు. మీరేమనుకోవాలంటే శాంతి మంత్రం నేను ప్రతిసారి అంటే పంచభూతాల్లో నుంచి ఇక్కడ ఈ పార్థివ శరీరం మనకు వచ్చిందని, ఆ పంచభూతాల్లో కలిసినప్పుడు ఆ మహానుభావానికి కూడా ఎవరైనా అది చనిపోయిన తర్వాత భగవంతుడితో సమానం, పంచభూతాలతో సమానం. మన శరీరంలో ఉండేది భూమి, ఆకాశం, వాయువు, నిప్పు, నీరు. వాటి నుంచి ఏ యొక్క మతం సంబంధమైన, కులం సంబంధమైన, జాతి సంబంధమైన మనుషులైనా పశుపక్షాదులైనా కూడా ఈ 5 కలకిలతోనే ఉంటుంది. కాబట్టి దానికి శాంతి కలగాలని, మీరు అక్కడికి చేరిన తర్వాత కూడా శాంతి కలగాలని ఒక ప్రార్థన ఉంటుంది. నేను చెప్తాను, దయచేసి అందరం పలుకుదామా? ఇది మత ప్రార్థన కాదు, సర్వమత. ఓం యౌ శాంతి, అంతరిక్షం శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవా శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఒక మహా వ్యక్తి మరణం మన అందరికీ బాధాకరం. సమాజంలో అనేక మంది మనం పుడుతూ ఉంటాం, గిడుతూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే తమ ప్రతిభతో తమ యొక్క ప్రతిభ పెంచుకోవడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఒక మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. నాకు గుర్తుండి 1973-74 ప్రాంతంలో ఈనాడు అనేటువంటిది ప్రారంభించారు. తొలి రోజుల్లో పెద్ద ఆదరణ రాలేదు. కానీ వారి యొక్క ఆలోచన విధానంతో వచ్చిండేటువంటి పత్రిక కేవలం 2-3 సంవత్సరాల్లోనే ఒక విశ్వసనీయమైన పత్రిక అనేటువంటి స్థాయికి ఎదిగి అప్పటిదాకా ఉన్న మిగతా అన్ని పత్రికల కన్నా కూడా ఒక బృహత్తరమైనటువంటి పత్రిక తయారైంది. మీడియా అనేటువంటిది, పత్రిక అనేటువంటిది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రోజు కూడా ఈనాడుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన ప్రారంభించినటువంటి ఈటీవీకి ఈనాడుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఎన్ని రకాలైన వార్తలు ఉన్నా నమ్ముతామో లేదో తెలియదు కానీ 9 గంటల వార్తల్లో వచ్చేటువంటిది మాత్రం నిష్పక్షపాతకంగా ఉంటుంది అనేటువంటి క్రెడిట్ అది రామోజీరావు గారి యొక్క ఈటీవీకే దక్కింది అని చెప్పేసి మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తుల యొక్క ఆదర్శాన్ని మనం ముందుకు కూడా తీసుకుని వెళ్ళాలి. ఆయన ఎప్పుడు కూడా చెప్పేటువంటి వారు, ఎన్నికల వరకు మాత్రమే ఈ యొక్క రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత ప్రధాన పక్షమైన, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఆర్థికంగా ప్రజల్ని బాగు చేసేటువంటి విషయంలోనే ఉండాలనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించాడు. వారు కూడా రాజకీయ పరంగా ఏ పార్టీ ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి మంచిది అనేటువంటి విషయంలో, ఏ పార్టీ ఉంటే ఈ దేశానికి మంచిది అనేటువంటి విషయంలో తన ప్రతిభనంతా ఉపయోగించి అనేక రకాలుగా ప్రభావితాలు చేశాడు. దాని తర్వాత స్వచ్ఛ భారత్ విషయంలో చూస్తే భారతదేశంలోనే మిగతా ఏ మీడియా సంస్థ కూడా చెయ్యలేనటువంటి విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటిది అందరికీ అవసరం. ఇది ఎవరికో ప్రధానమంత్రికి అవసరంలే, మంత్రులకు అవసరంలే, ఎమ్మెల్యేలకు అవసరంలే, అధికారులకు అవసరంలే. ముఖ్యంగా మురికి వార్డుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది అవసరం. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క టీం తరఫున అనేక రకాలుగా ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అతను డబ్బులు పెట్టి ప్రజలతో కూడా డబ్బులు పెట్టించి ఈ యొక్క స్వచ్ఛ భారత్ని ఒక మహోన్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తీసుకువెళ్ళేటువంటి ఘనత కూడా వారికి దక్కుతుంది. అటువంటి మహానుభావుడు మనం లేకపోయినా ఆయన ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడం ద్వారా ఆయనకు ఘన నివాళి సమర్పించాలని ప్రార్థిస్తున్నాను. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.
ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం. రామాంజీరావు గారు ఇక్కడ లేని విషయం చాలా ఈ తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటుగా భావిస్తున్నా. ఈయన అనేక సంస్థలు ఏర్పడిచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈయనకి మాత్రమే దక్కుతుంది. ఈయనకి మనం ఎంతైనా ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరుపేదలు, బడుగులు, బరీల వర్గాలు, అణగారిన కులాలు, నిరుపేద ముస్లిం మైనార్టీల కుటుంబాలు ఆర్థిక సామాజిక అభివృద్ధి రంగాల్లో ముందుకు రావాలని కాంక్షించినటువంటి ఏకైక వ్యక్తి పత్రికా రంగం నుంచి ఈయన ఒకడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావడంలో భాగస్వాములై తెలుగు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం శ్రమించినటువంటి ఒక మంచి ఉద్యమకారుడు రామోజీరావు గారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆశయాలను, ఆయన ఆకాంక్షలను మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ సౌన్యంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కన్య. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా బాధపడుతున్నారు ప్రజలు. దేనికంటే ఒక గ్రామీణ స్థాయిలో ఒక కుగ్రామంలో పేద రైతుకు జన్మించినటువంటి రామోజీరావు గారు, చెరుకూరి రామారావు గారు మరి అంచెలంచెలుగా తన విద్యను అభ్యసించి ఒక విప్లవ పార్టీలకు ఆకర్షితుడై అనేకమైనటువంటి సంస్కరణలు, అది పేపర్తోనే, ఈనాడు పేపర్ అనేటువంటిది 1974 విశాఖపట్నం తీరంలో ఏర్పాటు చేసి మరి ఈయన ఆనాడు ఉన్నటువంటి కాలంలో పేపర్ అనేటువంటివి మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కానీ పేపర్ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో ఆ ఒక సంస్కరణ తీసుకొచ్చి అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు భారతదేశం కావచ్చు, అలాగే తదితర ఒక ఆయన చేసినటువంటి సంస్కరణలు అనేటువంటివి ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకంతా కూడా ఆయన చాలా కూడా విలువ ఇచ్చినటువంటి పరిస్థితులు. ఆయన తీరని లోటుని మేము చాలా చింతిస్తూ మేము బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున ఆయనకు ప్రగాఢమైనటువంటి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు నింగికి ఎగిసిన ధృవతార కృష్ణా జిల్లాలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు గారు ఈనాడు పత్రికను నెలకొల్పి ఆయన చిన్న స్థాయి నుండి అంచెంచెలుగా ఎదిగి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ ఒక దిక్సూచన అందించినటువంటి మేధావి మహానుభావుడు రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా లేకపోవడం చాలా బాధాకరణం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆ యొక్క బాధలో ఉండిపోయినాయి. ఆయన యొక్క ఆదర్శాలను, ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలకు, రాబోయే తరాలకు కూడా ఆయన యొక్క జీవితాన్ని కూడా మనం ఎంతో ఒక దిక్సూచిగా తీసుకొని ఆయన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రాలకు అన్ని కష్టాలకు ఏదైనా నిలబడి మన కోసం పోరాడి రాష్ట్రాలకు తృప్తి ఏమంటే సమస్యకరంగా ఉండేటి ఈ 3 రోజులు బాగుండేది. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాను.